కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత ఇల్లు ఆఫీస్ నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పిఠాపురం శివార్లోని ఓ రెస్టారెంట్ పక్కనే 3 ఎకరాల 52 సెంట్ల భూమిని పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశారు. కాకినాడకు చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి భూమిని కొనుగోలు చేశారు. పిఠాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. రిజిస్ట్రేషన్ కోసం పవన్ తరపున ప్రతినిధిగా కాకినాడ నగరం జనసేన అధ్యక్షుడు డాక్టర్ తోట సుధీర్ హాజరయ్యారు. భూమి కొనుగోలు కోసం ఎకరానికి ₹1 కోటి పైగా వెచ్చించినట్లు జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయాన్ని పిఠాపురం పర్యటనలో ప్రకటించారు. ఘన విజయం ఇచ్చిన మీకు నేను ఎంత రుణగ్రస్తుని. కన్నీరు తొడవలేని అధికారం ఎందుకు? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను మీకు ఇచ్చిన పదవుల్ని గౌరవిస్తాను. కానీ మీ గుండెల్లో ఇచ్చిన ఈ స్థానం, నన్ను మీ గుండెల్లో పెట్టుకున్న ఈ స్థానం కడ వరకు, ఆఖరి శ్వాస వరకు, తల్లి జగజ్జననిలో ఐక్యమయ్యే వరకు నేను మీకు రుణపడి ఉంటాను. పిఠాపురంలో మీకు చెప్పాను, ఇందాకే సాయంత్రం రిజిస్టర్ చేశాను ల్యాండ్ అని. త్వరలోనే అక్కడ నా ఇల్లే కడతాను, ఆఫీస్ కూడా కడతాను, క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కడతాను. 1 ఎకరం స్థలం, 1 ఎకరం 2 ఎకరాల స్థలం. పార్టీ ఆఫీస్ ఈరోజు నాకు బాధగా ఉంది, రోడ్ల మీద ఉండిపోతా ఉన్నారు. జనసేన ఆఫీస్కి రావాలి అంటే ముందు వాకిలి తెరిచి ఉండాలి. అందుకే నాకు 2 ఎకరాల స్థలం పెట్టండి.